2021వ సంవత్సరం జూలై 5వ తేదీన పిఎస్ఎస్ఎం అక్షయపాత్ర అన్నదానం ట్రస్టుని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రారంభించారు. ఆత్మజ్ఞానం అన్నదానం నినాదంతో 11 మంది ట్రస్ట్ సభ్యులతో ఏర్పాటైన ఈ సంస్థ ఆనాపానసతి ధ్యానాన్ని నేర్పిస్తూ అన్నదానం కూడా చెయ్యాలనే లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. మనిషి మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఆత్మ ఎదుగుదలకు మొదటి మెట్టు మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడమే అని పత్రిజీ చేసిన సూచనలకనుగుణంగా ఈ సంస్థ ఏర్పాటయింది. ప్రపంచవ్యాప్తంగా 365 రోజులు అవసరమున్న ప్రతి చోట అన్నదానం కల్పించాలన్న సదాశయంతో ఈ ట్రస్ట్ ముందుకి కొనసాగుతోంది. ఈ క్రమంలో 2025వ సంవత్సరంలో గోవాలో జరిగిన బుద్ధ పూర్ణిమ ధ్యాన కార్యక్రమంలో 5,000 మందికి అన్నదానానికి సహాయం చేశారు. మహారాష్ట్రలోని షెగావ్ గ్రామంలో 3 రోజుల పాటు నిర్వహించిన ధ్యాన మహాయాగంలో 10,000 మందికి అక్షయపాత్ర ట్రస్టు ద్వారా అన్నదానం చేయడం జరిగింది. తెలంగాణలోని సంగారెడ్డిలో నిర్వహించిన ఆత్మజ్ఞాన శిబిరం వన్డే వర్క్షాప్లో 800 మందికి అన్నదానం నిర్వహించారు. పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా మంచిర్యాలలోని స్ఫూర్తి అనాథ ఆశ్రమంలో 500 మంది అనాథలకు అన్నదానం నిర్వహించారు. అలాగే కర్ణాటక రాయచూరులోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆశ్రమంలో 1000 మందికి అన్నదానం చేశారు. అలాగే గత 5 సంవత్సరాలుగా కర్నూలు కృష్ణాపురం పిరమిడ్లో అన్నదానం ఏర్పాటు చేయడంతో పాటు అనేక ప్రాంతాలలో ఈ ట్రస్టు ద్వారా అన్నదానం చేయడం జరుగుతోంది. అందరికీ దైవికమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఏర్పడిన ఈ సంస్థ కార్యకలాపాలు నేడు వేలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఇంత అద్భుతమైన పిఎస్ఎస్ఎం అక్షయపాత్ర అన్నదానం ట్రస్ట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మరియు నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన పిఎస్ఎస్ఎం అక్షయపాత్ర అన్నదానం ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి.